అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది 6th క్లాస్‌కి సంబంధించినటువంటి ప్లేలిస్ట్ అయితే మీరు చూస్తున్నారు. అండ్ టోటల్ పార్ట్ అండ్ సెల్ అని కూడా కవర్ చేయడానికి సెమ్ 1 అండ్ సెమ్ 2 కూడా ఇదే ప్లేలిస్ట్‌లో మీకు అందుబాటులో ఉంటాయి. అండ్ గ్రామర్ అంశాలు కూడా మీకైతే ఇదే ప్లేలిస్ట్‌లో అందుబాటులో ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తున్నది గ్రామర్ అంశాలు ఉన్నటువంటి ప్లేలిస్ట్ ఇది. అండ్ టోటల్ గ్రామర్ అంశాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ మీరైతే చూడొచ్చు. ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో మీకు అవైలబుల్గా ఉంటాయి. లింక్ అని అడిగినట్లయితే ఖచ్చితంగా ప్లేలిస్ట్ లింక్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం మొదటి యూనిట్లో ఉన్నటువంటి పేజ్ నెంబర్ 174లో లెటర్ స్పీక్ అనేటటువంటిది ఉంది. ఇది వచ్చేసి ఎస్ ఏదైతే మనం అంటామో ఇది స్గా ఎప్పుడు పలుకుతుంది, అలానే జ్గా ఎప్పుడు పలుకుతుంది అనేటటువంటిది లెటర్ స్పీక్లో అయితే ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ సేజ్ అని ఉంది. సేజ్లో ఎస్ అనేది మొదటి ఫస్ట్ లెటర్ కాబట్టి అది సా సౌండ్ని కలిగి ఉంటుంది. ఎప్పుడైనా కానీ ఎస్ అనేది మొదటిగా ఉంటే ఫస్ట్ లెటర్గా గనుకుంటే అది సౌండ్ని క్రియేట్ చేస్తుంది. ఆ తర్వాత మనం విజ్డమ్ గనుక చూసినట్లయితే లెటర్ ఎస్ అనేది సౌండ్ని క్రియేట్ చేస్తుంది. ఎందుకు క్రియేట్ చేస్తుంది అంటే వోవెల్ తర్వాత ఎస్ ఉంది కాబట్టి జా సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ తర్వాత ట్రీస్ ఇది కూడా సౌండ్ని క్రియేట్ చేస్తుంది. అంటే ఈ విధంగా అనమాట. ఇలా రాస్తాం. ఎందుకు అంటే వోవెల్ తర్వాత వస్తుంది కాబట్టి, ఇక్కడ కూడా వోవెల్ తర్వాత వస్తుంది కాబట్టి సౌండ్ని ఎస్ అనేది క్రియేట్ చేస్తుంది. ఇక్కడ ఎస్ అనేది ఎందుకు క్రియేట్ చేసింది అంటే ఫస్ట్ లెటర్ అవ్వడం వల్ల క్రియేట్ చేసింది. ఇక్కడ ఇంకోటి ఉంది, మిగిలింది ప్రామిసింగ్. చూడండి, ఈ ప్రామిసింగ్లో మరి ఓవెల్ ఉంది కదా, ఐ అనేది ఓవెల్ కదా, ఎస్ అనేది అప్పుడు ఏం పలకాలి, జాగా పలకాలి. కానీ ఎందుకని ఇక్కడ సా అయింది? ఎందుకంటే ఇక్కడ కేవలం మనం పలికే విధానం అది ఓవెల్ తర్వాత ఉందా అనేది కాదు, కానీ అది స్ట్రెస్ అనేది ఎక్కడిస్తుంది. చూడండి, ప్రామిస్ అనేది ఇలా రాస్తాం. ఏదైతే మనం స్ట్రెస్ ఇస్తామో అది పి మీద ఉంటుంది. దీర్ఘం ఉంది కదా, పా దాని మీద ఉంటుంది. అందుకని దాన్ని జాగా కాకుండా సాగా తీసుకుంటాం అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సర్ప్రైజ్లో దేని మీద ఉంటుంది స్ట్రెస్ అంటే ఇలా రాస్తాం కదా, సర్ప్రైజ్ దీని మీద ఉంటుంది, పా మీద ఉంటుంది. కాబట్టి ఇది ఐ తర్వాత అంటే బోవెల్ తర్వాత ఉంది కాబట్టి జాగా పలుకుతుంది. అండ్ ఫస్ట్ లెటర్ కాబట్టి సాగా పలుకుతుంది. ఫస్ట్ లెటర్ ఎస్కేమో ఈ విధమైనటువంటి స్ అనే శబ్దం జనరేట్ అయితే, సెకండ్గా ఉన్నది జ్గా బజ్గా అవుతుంది. ఎందుకు అంటే అచ్చు తర్వాత ఉంది కాబట్టి. అయితే అచ్చు తర్వాత ఉండడమే ప్రామాణికం కాదు, అండ్ స్ట్రెస్ మార్క్ ఎక్కడ ఉంది అనేది కూడా ఆధారపడి ఉంటుంది అచ్చు తర్వాత ఉన్నది. ఇక్కడ ప్రామిస్ అనేది ఎస్ ఇక్కడ సాగా పలక్క, సర్ప్రైజ్లో అచ్చు తర్వాత ఉన్నప్పటి ఎస్ అనేది ఇజ్గా పలకడం జరిగింది. కారణం దాన్ని ఒత్తి పలికేటటువంటి తీరులో మార్పు వలన. ప్రామిస్లో మొదటి లెటర్ మీద ఏముంటుంది, ఒత్తి పలికేటటువంటిది ఉంటుంది కాబట్టి దీనికి తక్కువ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అందుకని ఎస్ అనేది సా. ఇక్కడ సర్ప్రైజ్ పా మీద అంటే రెండవ ఏదైతే సిలబుల్ ఉందో రెండో సిలబుల్ మీద స్ట్రెస్ ఉంటుంది కాబట్టి, అందుకని ఇక్కడ ప్రాముఖ్యత రెండో సిలబుల్ కాబట్టి ఇక్కడ ఎస్కి కూడా ప్రాముఖ్యత ఇచ్చి జ్గా మారడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మన కింద ఇచ్చిన వీటిని ఏం చేయమన్నారు అంటే ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్లో రాయమన్నారు. చూద్దాం.
ఒక్కసారి వాటిని చూసే ముందు మన రూల్స్ అనేవి ఏంటో చూద్దాం. అసలు ఏంటి రూల్స్ ఏమైనా ఉన్నాయా దీనికి సంబంధించి? చూడండి, ఎస్ అనేది స్గా అండ్ జ్గా ఎప్పుడు మారుతుంది, ఎప్పుడు పలకాలి అనేది చూద్దాం. బిగినింగ్ ఆఫ్ ద వర్డ్స్ ఉన్నప్పుడు ఎస్ కనుక ఉంటే దాన్ని స్గానే పలకాలి. సానే, శాండ్, సీ, సేజ్, సన్, వీటన్నిటికీ ఈ గుర్తుని ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్లో ఎలా రాస్తారు? మొదట గనక ఎస్ వస్తే ఈ విధంగా మనం సాగానే స్గానే పిలవాల్సి ఉంటుంది, పలకాల్సి ఉంటుంది. రూల్ 2, ఎండ్ ఆఫ్ ది వర్డ్స్ వచ్చిన స్టార్టింగ్ లెటర్ చూసాం, బాగానే ఉంది స్టార్టింగ్ లెటర్. ఇప్పుడు చివర్లో వచ్చినప్పుడు ఏం చేయాలి? ఇక ఇక్కడే కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి. సౌండ్ గనక ఎస్ అనేది ఏదైతే ఎస్ అంటున్నామో అది వాయిస్లెస్, అంటే నీ గొంతు మీద నీ చెయ్యి ఉంచుకున్నప్పుడు వైబ్రేషన్ రానటువంటి ఏవైతే సౌండ్స్ ఉంటాయో దాన్ని నేనేమంటానంటే ఫసక్, చెత్త, షటప్, హా అని పిలవడం అయితే జరుగుతుంది సౌలభ్యం కోసం. ఫసక్, చెత్త, షటప్, హా అంట. ఇవి గనక వచ్చినప్పుడు ఎలా పలుకుతాము అంటే ఇక్కడ చూడండి, వాటిని సింపుల్గా ఆ పదాలు వచ్చినప్పుడు ఫా కానీ, సా కానీ, కా కానీ, షా అంటే ష్, ట్, ప్ అలా పలకడం కష్టంగా ఉంటుంది అంటే ఫా అంటున్నాను. షటప్ ఈ విధంగా, ఇది వచ్చేసి చ అన్నమాట, చ. ఇది వచ్చేసి త. సౌండ్ షటప్, హా. ఏదైతే పా ఉందో ఇవన్నీ అదిగోండి, టీ, కే, పా, ఈ ఫసక్, చెత్త, షటప్, హా ఇవి వాయిస్లెస్ అన్నమాట. ఈ వాయిస్లెస్ వాటికి స్నే వస్తుంది. ఇక మిగతా వాటికి ఏమున్నాయి? మిగతాయి వోవెల్స్ ఉన్నాయి అండ్ వాయిస్డ్. అంటే మీరు గనక మీ యొక్క గొంతు మీద గనక చెయ్యి పెట్టుకొని మాట్లాడితే ఆ లెటర్స్ ఏవైతే ఉన్నాయో మీకు కంపనాలనేవి ఫీల్ అవుతారు. ఒకసారి ట్రై చేయొచ్చు. వోవెల్స్ ఏవైతే ఉన్నాయో ఏఈఐఓయు కావచ్చు, అంటే ఆ నుంచి అమ్మ వరకు ఏవైతే అట్లా. తర్వాత మిగతా ఏవైతే లెటర్స్ ఉన్నాయో, ఇక మిగతా సౌండ్స్ అన్నిటికీ కూడా ఏంటంటే వాయిస్ సౌండ్స్ అంటారు. వీటన్నిటికి కూడా ఏమవుతుందంటే అంటే చూడండి, డ్, గ, ఇదేమో ఓవెల్ ఈ, ఈ, జ్ అనే సౌండ్ వస్తుంది. కేవలం ఫసక్, చెత్త, షటప్, హా ఏవైతే ఉన్నాయో ఆ సౌండ్స్కి మాత్రమే స అని వస్తుంది. మిగతా అన్నిటికి కూడా జ్ అనేది రావడం జరుగుతుంది. ఇక వోవెల్ సౌండ్స్ మధ్యలో ఉన్న సేమే, వోవెల్ కానివ్వండి అండ్ వాయిస్డ్ సౌండ్స్ కానివ్వండి. మనం వాయిస్ లెస్ సౌండ్స్ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. ఏంటి వాయిస్ లెస్ సౌండ్? ఫసక్, చెత్త, షటప్, హా. అది మినహాయిస్తే మిగతా అన్నిటికి కూడా జ్ అనేది రావడం జరుగుతుంది. రెండు ఓవెల్ సౌండ్స్ మధ్యలో ఉన్నా కూడా ఓవెల్ సౌండ్ తర్వాతే కదా ఉండేది, కాబట్టి జ్ అనేదే రావడం జరుగుతుంది. అండ్ కేవలం ఫ, స, ఈ, ష, ట, ఫసక్, చెత్త, షటప్, హ అన్నిటికి కూడా ఈ విధంగా, ఎందుకంటే సౌండ్స్ కాబట్టి ఈ విధంగా మనం రాసుకోవాల్సి ఉంటుంది ఫొనెటిక్స్లో. ఈ విధంగా ఈ ఫసక్, చెత్త, షటప్, హా మాత్రమే సౌండ్ని జనరేట్ చేస్తే మిగతా ఎన్ని ఓవెల్స్ కావచ్చు, వాయిస్డ్ సౌండ్స్ కావచ్చు, అన్నిటికి కూడా జ్ సౌండ్ని క్రియేట్ చేస్తాయి. ఇప్పుడు మనం ఇచ్చినటువంటి ఏవైతే ఉదాహరణలు ఉన్నాయో వాటిని చూద్దాం. ఇదిగోండి, మనకి ఏవైతే ఇచ్చారో అవి చూస్తాం. బెడ్స్ జాగా పలుకుతుందని. ఎందుకు పలుకుతుంది? ఎందుకు అంటే ఫసక్, చెత్త, షటప్, హాలో డా లేదు కాబట్టి, డా అనేది వాయిస్డ్ కాబట్టి ఈ విధంగా జ్గా
పలుకుతుంది. ఇలా రాసుకోవాలన్నమాట ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్లో. నెక్స్ట్ శాండ్ గా పలుకుతుంది. ఓకే, ఎందుకు పలుకుతుంది? ఇట్స్ ద ఫస్ట్ లెటర్ కాబట్టి ఎస్ అనేది ఫస్ట్ లెటర్లో గనక ఉన్నట్లయితే అది ఏం జరుగుతుంది అంటే సాగా పలుకుతుంది, శాండ్. తర్వాత క్లోత్స్. ఓకేనా, మనం క్లాత్స్ అంటాం, తా పలుకుతాం. తా కాదండి, దా పలకాలి. అండ్ దా పలికినప్పుడు ఏమవుతుంది, ఇది వచ్చేసి వాయిస్డ్ సౌండ్. దా అనేది వాయిస్డ్ సౌండ్ కాబట్టి ఏం జరుగుతుంది అంటే ఇక్కడ జ అనేది సౌండ్ అనేది జనరేట్ అవుతుంది. జ అన్నమాట. ఇక్కడ జ అనేది పలుకుతుంది. నెక్స్ట్ సా. ఎందుకు సాగా పలికింది? ఇట్స్ అ ఫస్ట్ లెటర్ కాబట్టి ఫస్ట్ లెటర్ ఉన్న ఎస్ ఎప్పుడు కూడా స్గానే పలుకుతుంది. ఓకే, ఇది ఇలా పలుకుతుంది. సి. ఇక వజ్ ఎందుకు? ఓవెల్ తర్వాత ఉంది కాబట్టి ఇది ఏం చేస్తుంది అంటే జ్గా పలకడం అయితే జరుగుతుంది. కీజ్. ఎందుకు అంటే ఓవెల్ తర్వాత ఉంది కాబట్టి సౌండ్, ఓవెల్ సౌండ్ అనమాట. కీ చివరిలో ఎట్లా ఉంటుంది? ఇలా ఉంటుంది కాబట్టి కీజ్ ఇలా రాసుకోవాలి. సౌండ్ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఓవెల్. నెక్స్ట్ బ్యాగ్స్. గా సౌండ్. గా అనేది వాయిస్డ్. చివరిలో ఉన్నటువంటి ఏదైతే ఉందో గా అది వాయిస్డ్ కాబట్టి సౌండ్ని పలుకుతుంది. తర్వాత నోస్. ఎందుకంటే ఇక్కడ చూడండి ఓవెల్ లెటర్ ఉంది, ఓవెల్ సౌండ్ ఉంది కాబట్టి ఇక్కడ మనకు వచ్చేసి జ్గా పలకడం అయితే జరుగుతుంది. ఈ విధంగా చాలా సింపుల్గా మనం చెప్పుకోవాలి అనుకుంటే ఇక్కడ ఎస్ అనేటటువంటి లెటర్ ఏదైతే ఉందో అది స్గాను జ్గాను అయితే పలుకుతుంది. ఎటువంటి సందర్భాల్లో అంటే వాయిస్లెస్ సౌండ్స్ గనక మనం జనరేట్ చేసినట్లయితే ఏంటవి? ఫ్, స్, క్, ష్, ట్, ప, హ, ఫస్ట్. ఇక తర్వాత ఈ కూడా ఈ ఫసక్ చెత్త షటప్ అని గుర్తుపెట్టుకున్నాను, గుర్తుండిపోయింది అట్లా వాయిస్లెస్. అందుకని ఈ వాయిస్లెస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇది. అండ్ ఎప్పుడు అంటే ఓవెల్ సౌండ్స్ ఆ నుంచి అమ్మహ ప్లస్ మిగతా ఎన్ని రెస్ట్ ఆఫ్ ది సౌండ్స్ అన్నమాట. మొత్తం 44 సౌండ్స్ ఉంటాయి. 44 సౌండ్స్లో ఇవి తీసేగా మిగతా అన్నీ కూడా వాటికి అని ఏదైతే వస్తుందో అది పలకడం జరుగుతుంది. ఈ విధంగా మనం అయితే ఈ యొక్క సౌండ్స్ అయితే చూడడం జరిగింది. ఇదే విధంగా మిగతావి కూడా మీకు కావాలి అనుకుంటే సింపుల్గా మీరు అండ్ ఐ కార్డ్స్ వస్తూ ఉంటాయి మీ మొబైల్లో, అక్కడి నుంచి యాక్సెస్ చేయొచ్చు. ఎండ్ స్క్రీన్స్ వస్తూ ఉంటాయి, వాటి ద్వారా యాక్సెస్ చేయొచ్చు. లింక్ అని అడగడం ద్వారా మీరు టోటల్ ప్లేలిస్ట్ అనేది పొందొచ్చు. ఇక టైటిల్ ఉంటుంది, ఆ టైటిల్ని క్లిక్ చేస్తే మీరు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది, అక్కడి నుంచి కూడా మీరైతే టోటల్ యాక్సెస్ చేయొచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎ లాట్.